మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. మరి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అనుకుంది ఏంది, ఖచ్చితంగా విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసేది శుభ్మన్ గిల్లే కొంచెం రీప్లేస్ చేయగలుగుతాడని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ మనకి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన ఓవేష్ షా, సో అతను ఏమంటున్నాడంటే, మీరందరూ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీని రీప్లేస్ చేస్తాడు అనుకున్నారు, కానీ శుభ్మన్ గిల్ కాకుండా ఇండియన్ టీంలో వేరే ఇంకో ప్లేయర్ ఉన్నారు. ఆ ప్లేయరు టెక్నిక్ చూసినా సరే, అతని టెంపర్మెంట్ చూసినా సరే విరాట్ కోహ్లీని మరిపిస్తూ ఉండేది. సో మరి ఆ ప్లేయరు ఇంకొక 12 నెలల్లో, అంటే ఒక సంవత్సరం తిరిగేలోపు ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఏదైతే హైప్ ఉందో అదే హైప్ ఆ ప్లేయర్కి వచ్చిందో, ఆ ప్లేయర్ ఎవరో కాదు కేఎల్ రాహుల్ అని చెప్పేసి కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు. సో మరి ఇంకొక 10-15 మ్యాచ్ల్లో కనుక మనం చూసుకుంటే, రాబోయే 10-15 మ్యాచ్లో శుభ్మన్ గిల్ని వెనక్కి నెట్టేసి ఫస్ట్ ప్లేస్లో కేఎల్ రాహులే ఉంటాడు. అదే హైప్ విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఏదైతే హైప్ వచ్చిందో అదే హైప్ కేఎల్ రాహుల్కి కూడా త్వరలో రాబోతుంది అని చెప్పేసి మరి కేఎల్ రాహుల్ గురించి అయితే ఓవేష్ షా మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి అటువంటి టాలెంట్ కేఎల్ రాహుల్లో ఉందా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.